డీటెయిల్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో నామినేషన్ వేస్తున్నారు. కాసేపట్లో అయితే గొల్లప్రోలు పట్టణం నుంచి పాదగయ క్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. ర్యాలీలో పవన్ వెంట జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎంట్రీ నుంచి నామినేషన్ పత్రాలు సమర్పించే వరకు కూడా ఆయన వెంటే ఉండాలని, భారీగా తరలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. దీంతో పిఠాపురంలో సందడి వాతావరణం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో నామినేషన్ వేస్తున్నారు. కాసేపట్లో గొల్లప్రోలు పట్టణం నుంచి పాదగయ క్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. ర్యాలీలో పవన్ వెంట జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎంట్రీ నుంచి నామినేషన్ పత్రాలు సమర్పించే వరకు కూడా ఆయన వెంటే ఉండాలని, భారీగా తరలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇక దీంతో పిఠాపురంలో సందడి వాతావరణం నెలకొంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాకినాడ నుంచి దుర్గారావు ఫోన్ లైన్ లో ఉన్నారు. దుర్గారావు, చెప్పండి, ఈ రోజు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ అధినేత ఈ రోజు అయితే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా అయితే నామినేషన్ వేస్తున్నారు. ముందుగా అక్కడ చేపూరు నుంచి భారీ జన సమూహం మధ్యన బయలుదేరారు. అలాగే ఈ ర్యాలీలో, నామినేషన్ సంబంధించిన ర్యాలీలో జనసేన మరియు టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొని ఎక్కడికెక్కడ పవన్ కళ్యాణ్ కి అభివాదం చేస్తూ భారీ ఎత్తున బయలుదేరారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ వెంట టీడీపీ నాయకులు, అటు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. అలాగే జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. పిఠాపురంలో ఉన్న ఎంపీడీ ఆఫీస్ లో అయితే నామినేషన్ దాఖలు చేస్తారు. మొదటగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ తో పాటు వాళ్ళ వెనకాల ఉండే లాయర్స్ మరియు ఇతర సహాయ న్యాయవాదులు కూడా ఉంటారు. ఎందుకంటే తన నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తిగా సజావుగా జరిగేందుకు వీళ్ళు చూస్తూ ఉంటారని చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇది అనంతరం కూడా స్థానికంగా ఉండే జనసేన మరియు టీడీపీ, బీజేపీ నాయకులతోటి నియోజకవర్గంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తుంటారు. మొన్న జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నాన్ లోకల్, వంగగీత లోకల్ అంటూ కూడా లోకల్ నాన్ లోకల్ వివాదాన్ని కూడా తెరచిచ్చుకొచ్చారు. దానిపై కూడా అటు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారన్న అంశంపై కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటికే అయితే చేరుకున్నప్పటికీ కూడా భారీ ర్యాలీగా వెళ్తున్నప్పటికీ కూడా పోలీసులు కూడా అక్కడ పూర్తి సహకారం అందిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్ వేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.